Hi, hello children. Welcome to our channel. This is Bhaskar Bora. మనం ఈరోజు ఈ వీడియోలో 10వ తరగతి గణితంలోని మొదటి అధ్యాయమైన వాస్తవ సంఖ్యల గురించి నేర్చుకోబోతున్నాం. వాస్తవ సంఖ్యలు అనే ఈ అధ్యాయంలో ఈరోజు మనం ఒక ముఖ్యమైన భావన మరియు వీలైతే దానికి సంబంధించిన కొన్ని అనువర్తనాలను చూద్దాం. అంతకంటే ముందుగా మనం ఇంతకు ముందు తరగతులలో మనం నేర్చుకున్న వివిధ రకాల సంఖ్యలను క్లుప్తంగా గుర్తుకు చేసుకుంటూ టాపిక్లోకి వెళ్దాం. వివిధ రకాల సంఖ్యలు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేవి సహజ సంఖ్యలు. ఈ సహజ సంఖ్యలనే మనం లెక్కింపు సంఖ్యలు అంటాం. సో మన చుట్టూ ఉన్న వస్తువుల సంఖ్యను మనం లెక్కించడానికి సాధారణంగా సహజంగా ఉపయోగించే సంఖ్యలే సహజ సంఖ్యలు. వీటిని మనం ఇంగ్లీష్లోని ఎన్ అనే అక్షరంతో సూచిస్తామని తెలుసు. ఇవి ఒకటితో ప్రారంభమై ఒక్కొక్కటి పెరుగుతూ అనంతంగా కొనసాగుతాయని తెలుసు. సో n = 1, 2, 3, 4 అనంతం వరకు సహజ సంఖ్యలు కొనసాగుతాయి. ఈ సహజ సంఖ్యలకు సున్నాను చేర్చడం ద్వారా ఏర్పడ్డవే పూర్ణాంకాలు. సో ఈ పూర్ణాంకాలను మనం ఇంగ్లీష్లో హోల్ నంబర్స్ అంటామని తెలుసు. హోల్ నంబర్స్ అనే పదంలోని మొదటి అక్షరం ఇంగ్లీష్ అక్షరం W చేత ఈ హోల్ నంబర్ని సూచించడం జరుగుతుంది. సో W = 0, 1, 2, 3 ఎట్సెట్రా అనంతంగా ఉంటాయని తెలుసు. మనం గమనిస్తే సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాల్లో భాగమేనే అని తెలుసు. సో సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాల్లో భాగమవుతూ పూర్ణాంకాల్లో సహజ సంఖ్యల కంటే ఒక అంకె ఎక్కువగా ఉంది, అది 0. ఆ తర్వాత ఈ పూర్ణాంకాలకు రుణ సంఖ్యలను చేర్చడం ద్వారా ఏర్పడ్డవే పూర్ణ సంఖ్యలు. సో పూర్ణాంకాలన్నీ పూర్ణ సంఖ్యల్లో భాగమే. అంటే సహజ సంఖ్యలు పూర్ణాంకాల్లో భాగం, పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యల్లో భాగం. సో ఈ పూర్ణ సంఖ్యల్ని మనం ఇంగ్లీష్లో ఇంటీజర్స్ అంటాం. కాబట్టి వీటిని I చే సూచిస్తాం, I లేదా Z చే కూడా సూచిస్తారు. ఈ సంఖ్యల క్రమాన్ని పరిశీలిస్తే మనకు మధ్యలో 0ని తీసుకుంటాం. 0 ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కాదు. 0కు కుడి వైపు ధన సంఖ్యలను తీసుకుంటాం, 1, 2, 3. మరియు ఎడమ వైపు -1, -2, -3, మైనస్ అనంతం వరకు కొనసాగుతాయి. సో పూర్ణ సంఖ్యల తర్వాత మనకు పరిచయం కాబడ్డ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు. ఈ అకరణీయ సంఖ్యలను మనం Q చే సూచిస్తాం. వీటిని ఇంగ్లీష్లో కోషెంట్ నంబర్స్ అంటాం. కోషెంట్ నంబర్సే కాదు, రేషనల్ నంబర్స్ అని కూడా పిలుస్తాం. సో ఈ అకరణీయ సంఖ్యలు P/Q రూపంలో ఉంటాయని, ఇక్కడ PQలు పూర్ణ సంఖ్యలు మరియు Q విలువ 0కు సమానం కాదు అని మనకు తెలుసు. అంటే ఏ సంఖ్యలు అయితే P/Q రూపంలో ఉంటూ PQలు పూర్ణ సంఖ్యలై ఉండి Q విలువకు 0 సమానం కాదు, అట్టి సంఖ్యలను మనం అకరణీయ సంఖ్యలని అన్నాం. అకరణీయ సంఖ్యలను మనం దశాంశ రూపంలోకి వ్యక్తం చేస్తే అవి అంతమయ్యే దశాంశాలు కావచ్చు, లేదా అంతం కాని ఆవర్తన దశాంశాలు కూడా కావచ్చు అని నేర్చుకున్నాం. సో ఈ అకరణీయ సంఖ్యల తర్వాత మనకు పరిచయం కాబడ్డ సంఖ్యలు కరణీయ సంఖ్యలు. ఇవి అకరణీయ సంఖ్యలకు పూర్తిగా భిన్నమైనవి. అంటే అకరణీయ సంఖ్యలు కానివి కరణీయ సంఖ్యలు. వేటిని అకరణీయ సంఖ్యలు అన్నాం? వేటినైతే P/Q రూపంలో రాయగలమో ఆ సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అన్నాం. వాటికి భిన్నమైనవి ఈ కరణీయ సంఖ్యలు. కాబట్టి వీటిని మనం P/Q రూపంలో రాయలేము. ఇక్కడ PQలు పూర్ణ సంఖ్యలు మరియు Q విలువ 0కు సమానం కాదు. సో ఏ సంఖ్యలనైతే మనం P/Q రూపంలో వ్యక్తం చేయలేమో ఇక్కడ PQలు పూర్ణ సంఖ్యలు మరియు Q విలువ 0కు సమానం కాదు, అట్టి సంఖ్యలను మనం కరణీయ సంఖ్యలు అన్నాం. ఈ కరణీయ సంఖ్యలను మనం Q' చే సూచిస్తాం. సో Q మరియు Q' అనేటివి రెండు పూర్తిగా భిన్నమైన సంఖ్యలు. అంటే ఏ అకరణీయ సంఖ్య కూడా కరణీయ సంఖ్య కాదు, ఏ కరణీయ సంఖ్య కూడా అకరణీయ సంఖ్య కాజాలదు. సో ఇప్పుడు ఈ రెండు సంఖ్యా సమితులను ఒక దగ్గర చేర్చితే, అంటే ఈ రెండు సంఖ్యా సమితులను కలిపితే ఏర్పడ్డ సంఖ్యలే వాస్తవ సంఖ్యలు. వాటినే రియల్ నంబర్స్ అంటాం ఇంగ్లీష్లో. సో వీటిని మనం R చే సూచిస్తాం. సో వాస్తవ సంఖ్యలు అంటే ఏమిటి? అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యలను రెండింటిని కలపగా ఏర్పడ్డ పెద్ద సంఖ్యా సమితినే మనం వాస్తవ సంఖ్యలు అన్నాం. సో ఇప్పుడు మనం
ఈ వాస్తవ సంఖ్యలకు సంబంధించిన కొన్ని ధర్మాలను ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోతున్నాం. సో ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో ఒక ముఖ్యమైన భావన అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను తీసుకుందాం. సపోజ్ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఒక ఆపిల్ చెట్టు వద్ద ఉన్నారనుకుందాం. ఇక్కడ ఆపిల్ చెట్టుపై మొత్తం 6 పండ్లు ఉన్నాయనుకుందాం. ఈ 6 ఆపిల్ పండ్లను ఈ ఇద్దరు వ్యక్తులు సమానంగా భాగాలు చేయకుండా పంచుకోవాలనుకున్నారనుకుందాం. సో చెప్పండి, 6 ఆపిల్ పండ్లను ఇద్దరు వ్యక్తులు సమానంగా భాగాలు చేయకుండా పంచుకుంటే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? ఇది మనకు చాలా సులభమైంది. చెరి 3 వస్తాయని తెలుసు. సో 6 ఆపిల్ పండ్లను ఇద్దరు వ్యక్తులు పంచుకుంటే ఒక్కొక్కరికి వచ్చిన పండ్ల సంఖ్య 3. చెట్టుపై ఏమైనా పండ్లు మిగిలాయా? ఏమీ మిగిలలేదు. అంటే అప్పుడు మిగిలిపోయిన పండ్ల సంఖ్య 0. సో ఈ సందర్భాన్ని మనం గణితపరంగా ఏ విధంగా వ్యక్తం చేయొచ్చు? దీన్ని మనం పంచుకోవడం అనేది భాగాహారం అని తెలుసు. సో దీన్ని మనం ఇక్కడ 6 ఆపిల్ పండ్లను ఇద్దరు వ్యక్తులు పంచుకున్నారు అంటే దాని అర్థం 6 అనేదాన్ని మనం 2 చేత డివైడ్ చేసినామని అర్థం. సో 6/2 6 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 3 అవుతుంది. సో ఈ సందర్భాన్ని మనం భాగాహారం అనే ప్రక్రియ ఆధారంగా గణితపరంగా వ్యక్తం చేయొచ్చు. సో అప్పుడు ఆ విధంగా వ్యక్తం చేస్తే మనకి ఏమొచ్చింది? 6 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 3 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ 6ను మనం ఏమంటాం? ఏవైతే పంచబడుతున్నాయో వాటిని మనం విభాజ్యము అంటాం. నెక్స్ట్ ఈ విభాజ్యాన్ని ఎంతమంది అయితే పంచుకుంటున్నారో ఆ సంఖ్యను మనం భాజకము అంటాం. నెక్స్ట్ అలా పంచుకోవడం ఫలితంగా ఒక్కొక్కరికి వచ్చిన పళ్ళ సంఖ్యను మనం ఇక్కడ భాగఫలంగా సూచిస్తాం. పంపకం జరిగిన తర్వాత మిగిలిపోయిన పళ్ళ సంఖ్యను మనం శేషం అంటామని తెలుసు. సో దీన్నే మనం 6 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 3నే మనం ఇంకో విధంగా భాగాహార నియమం ఆధారంగా రాయవచ్చు. కింది తరగతుల్లో మనం నేర్చుకున్నాం భాగాహార నియమం. ఏమిటది? విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. సో ఈ విధంగా వ్యక్తం చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ విభాజ్యం 6ను ఎంతమంది పంచుకున్నారు? ఇద్దరు. సో 6 ఈక్వల్స్ టు 2 ఇంటూ ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి? 3. 2 ఇంటూ 3 ప్లస్ శేషం ఏమన్నా మిగిలిందా? ఏమీ మిగలదు, 0. సో మనం ఇప్పుడు ఈ సందర్భాన్ని భాగాహార నియమం ద్వారా వ్యక్తం చేస్తే 6 ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 ప్లస్ 0 అవుతుంది. సో ఇప్పుడు ఇదే సందర్భాన్ని మళ్ళొకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ సందర్భంలో చెట్టుపై 7 పళ్ళు ఉన్నాయి అనుకుందాం. అదే ఇద్దరు వ్యక్తులు వీటిని పంచుకోవాలనుకున్నారు అనుకుందాం. సమానంగా ఎలాంటి భాగాలు చేయకుండా పంచాలనుకున్నారు అనుకుందాం. సో అప్పుడు తిరిగి ఒక్కొక్కరికి ఎన్ని పళ్ళు వస్తాయి? మళ్ళీ 3 పళ్ళే వస్తాయి. కానీ చెట్టుపై 1 పండు మిగులుతుంది. సో ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం భాగాహార నియమం ద్వారా వ్యక్తం చేస్తే సో మనకేం లభిస్తుంది? మొత్తం పళ్ళు 7 అంటే విభాజ్యం 7, పంచుకునే వారి సంఖ్య 2. సో 7 ఈక్వల్స్ టు 2. ఇద్దరు పంచుకోవడం మూలంగా ఒక్కొక్కరికి లభించిన పళ్ళ సంఖ్య 3 అంటే భాగఫలం 3. 2 ఇంటూ 3 ప్లస్ మిగిలిపోయిన పండు 1, శేషం 1. 2 ఇంటూ 3 ప్లస్ 1. 2 3 6 ప్లస్ 1 7 సమానం అవుతుంది. సో ఇదే విధంగా ఇప్పుడు ఈ సందర్భంలో మనకు ఇద్దరు వ్యక్తులు కాకుండా 3 వ్యక్తులు ఉన్నారనుకుందాం. అంటే 3 వ్యక్తులు పంచుకున్నారనుకుందాం. చెట్టుపై ఉన్న పళ్ళ సంఖ్య 6 అనుకుందాం. సో ఇప్పుడు ఈ సందర్భానికి మనం భాగాహార నియమం రాస్తే ఏమొస్తుంది చెప్పండి? వెరీ గుడ్. మొత్తం పళ్ళ సంఖ్య 6, పంచుకునే వ్యక్తుల సంఖ్య 3. 6 ఈక్వల్స్ టు 3 ఇంటూ ఒక్కొక్కరికి వచ్చే పళ్ళ సంఖ్య ఎన్ని వస్తున్నాయి? 2. 3 2 6. చెట్టుపై మనకు పనులేమీ మిగిలిలేవు కాబట్టి శేషం 0. సో 6 ఈక్వల్స్ టు 3 ఇంటూ 2 ప్లస్ 0. తిరిగి మళ్ళీ ఇదే సందర్భం తీసుకుందాం. కానీ ఇప్పుడు పళ్ళ సంఖ్యను 1 పెంచుదాం. ఎంత? 7 తీసుకుందాం. సో ఈ సందర్భంలో భాగాహార నియమం రాస్తే
7 మొత్తం పళ్ళ సంఖ్య, 7 ఈక్వల్స్ టు పంచుకునే వ్యక్తుల సంఖ్య 3. సో ముగ్గురు 7 పళ్ళను పంచుకుంటే ఎలాంటి భాగాలు చేయకుండా ఒక్కొక్కరికి వచ్చే పళ్ళ సంఖ్య 2 అవుతుంది. 3 ఇంటూ 2 ప్లస్ శేషం 1. సో 7 ఈక్వల్స్ టు 3 ఇంటూ 2 ప్లస్ 1 అవుతుంది. సో మళ్ళీ మనం పళ్ళ సంఖ్యను 1 పెంచుదాం. అప్పుడు ఎంత అవుతుంది? 8 అవుతుంది. వ్యక్తులు ముగ్గురినే తీసుకుందాం. సో ఈ సందర్భానికి మీరు భాగాహార నియమం రాయండి. సో మీరు ఈ విధంగా రాసి ఉంటారు. 8 ఈక్వల్స్ టు 3 ఇంటూ 2 ప్లస్ 2. 8 పళ్ళను ముగ్గురు వ్యక్తులు ఎలాంటి భాగాలు చేయకుండా పంచుకుంటే ఒక్కొక్కరికి 2 పళ్ళు వస్తాయి. ఇంకా చెట్టుపై 2 పళ్ళు మిగిలిపోతాయి. సో ఇదే విధంగా చివరగా మళ్ళొకసారి చూద్దాం. పళ్ళ సంఖ్యను మరొకటి పెంచుదాం. అంటే 9 పళ్ళు తీసుకుందాం చెట్టుపై. అదే ముగ్గురు వ్యక్తులు ఆపిల్ పళ్ళను ఎలాంటి ముక్కలు చేయకుండా పంచుకోవాలనుకున్నారు అనుకుందాం. సో అప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని పళ్ళు వస్తాయి? 3. సో ఈ సందర్భంలో భాగాహార నియమం ఏమవుతుంది? 9 ఈక్వల్స్ టు 3 ఇంటూ 3 ప్లస్ 0. సో ఇప్పుడు ఇదే విధంగా ఆపిల్ పళ్ళ సంఖ్య 10 ఉంటే భాగాహార నియమాన్ని రాయండి. 10 ఈక్వల్స్ టు 3 ఇంటూ 3 ప్లస్ 1. ఈ సందర్భాలన్నింటినీ మనం పరిశీలిస్తే ప్రతి సందర్భంలో మనం తీసుకున్న ఆపిల్ పళ్ళ సంఖ్య మరియు వాటిని పంచుకుంటున్న వ్యక్తుల సంఖ్య, ఈ 2 సంఖ్యలకు అనుగుణంగా ఇంకొక 2 సంఖ్యలు, అవే భాగఫలం మరియు శేషం అనే ఇంకొక 2 సంఖ్యలు వ్యవస్థితం అవుతున్నాయి. తీసుకున్న పళ్ళ సంఖ్య మరియు పంచుకుంటున్న వారి సంఖ్య, ఈ రెండు సంఖ్యలకు అనుగుణంగా మనకు ఇంకొక 2 కొత్త సంఖ్యలు వ్యవస్థితం అవుతున్నాయా లేదా? అవుతున్నాయి. సో ఈ సందర్భాన్ని మనం ఒకసారి సాధారణీకరణం చేద్దాం. అంటే ఈ పళ్ళ సంఖ్యను సూచించడానికి ఏదైనా ఒక చరరాశిని తీసుకుందాం. ఏను తీసుకుందాం. ఏ అనేది చెట్టుపై ఉన్న పళ్ళ సంఖ్య అనుకుందాం. నెక్స్ట్ పంచుకుంటున్న వారి సంఖ్య బి చే సూచిద్దాం. ఏ ఏమో మొత్తం పళ్ళ సంఖ్య, బి ఏమో పంచుకుంటున్న వారి సంఖ్య. సో అప్పుడు ఈ ఏ పళ్ళను బి అనే వ్యక్తులు పంచుకోవడం మూలంగా ఒక్కొక్కరికి ఎన్నో కొన్ని పన్ను లభిస్తాయి కదా. ఆ పళ్ళ సంఖ్యను మనం ఇంకొక చరరాశి క్యూ చేసి సూచిద్దాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది? ఏ ఈక్వల్స్ టు బి ఇంటూ క్యూ ప్లస్ పంపకం జరిగిన తర్వాత మనకు మిగిలిన పళ్ళ సంఖ్యను సూచించడానికి ఇంకొక చరరాశి ఆర్ను తీసుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది? మనకు ఏ ఈక్వల్స్ టు బిక్యూ ప్లస్ ఆర్ అవుతుంది. సో ఇక్కడ ఏ అనేది పళ్ళ సంఖ్యను సూచిస్తుంది, బి అనేది పంచుకున్న వారి సంఖ్యను సూచిస్తుంది, క్యూ అనేది ఈ ఏ పళ్ళను బి వ్యక్తులు పంచుకుంటే వారికి వచ్చే పళ్ళ సంఖ్యను సూచిస్తుంది, ఆర్ అనేది మిగిలిపోయిన పళ్ళ సంఖ్యను సూచిస్తుంది. సో ఇక్కడ మనకు ఏబీలు అనేటివి, అంటే ఇక్కడ మొత్తం పళ్ళ సంఖ్యను మరియు పంచుకునే వ్యక్తుల సంఖ్యను ఇక్కడ మనం ధన సంఖ్యలుగా తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏబీలు అనేటివి ధన సంఖ్యలు. సో ఈ 2 ధన సంఖ్యలకు అనుగుణంగా, అంటే ఏను బీచే భాగిస్తే అప్పుడు వచ్చే ఈ 2 సంఖ్యలకు అనుగుణంగా మనకు భాగఫలం శేషం అనే 2 ఇతర సంఖ్యలు లభిస్తాయి. ఎలా లభిస్తున్నాయి? ఏ ఈక్వల్స్ టు బిక్యూ ప్లస్ ఆర్ అయ్యే విధంగా లభిస్తున్నాయి. ఇంకా ఇక్కడ పరిశీలిస్తే, అంటే శేషం మరియు భాజకముల మధ్య సంబంధాన్ని పరిశీలిస్తే ఇక్కడ శేషం ఆర్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే భాజకం బితో పోలిస్తే ప్రతి మనం ఇంతకుముందు ఉదాహరణలో చూసినట్టు పంచుకునే వ్యక్తుల సంఖ్య 3 అయినప్పుడు శేషం 0 అన్నైంది, 1 అన్నైంది, లేదా 2 అన్నైంది. అంటే శేషం విలువ అనేది భాజకం 3 కంటే తక్కువగా ఉంది లేదా 0కు సమానం అయ్యింది. అంటే ఈ ఉదాహరణల ద్వారా మనం ఏమర్థం చేసుకోవచ్చు? భాజకం మరియు శేషంల మధ్య సంబంధం అనేది ఎలా ఉంటుంది అంటే శేషం అనేది ఎల్లప్పుడూ భాజకం కంటే తక్కువగా ఉంటుంది లేదా శేషం అనేది 0కు సమానమన్న అవుతుంది, 0 కంటే ఎక్కువన్న ఉంటుంది. అంటే శేషం 6 విలువ అనేది 0కు సమానం లేదా 0 కంటే ఎక్కువ మరియు భాజకం బి కంటే తక్కువ. సో ఇదే ఈ నియమాన్ని మనం యూక్లిడ్ భాగాహార నియమం అంటాం. ఏమిటి యూక్లిడ్ భాగాహార నియమం అంటే
మనం తీసుకున్న రెండు ధనపూర్ణ సంఖ్యలు ఏ బిలకు అనుగుణంగా ఇంకొక రెండు పూర్ణ సంఖ్యలు క్యూఆర్లు అనేటివి వ్యవస్థితం అవుతాయి. ఎలా వ్యవస్థితం అవుతాయంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అయ్యేటట్లు ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అయ్యే విధంగా ఆ రెండు పూర్ణ సంఖ్యలు క్యూఆర్లు అనేటివి వ్యవస్థితం అవుతాయి. దీన్నే యూక్లిడ్ భాగాహార నియమం అంటాం. మరొకసారి చూస్తే ఏ మరియు బి అనే రెండు ధనపూర్ణ సంఖ్యలు తీసుకున్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అయ్యే విధంగా మరియు ఇక్కడ శేషం ఆర్ అనేది 0 కంటే ఎక్కువ లేదా 0కు సమానం మరియు బి కంటే తక్కువ అయ్యేటట్లు ఇంకొక రెండు పూర్ణ సంఖ్యలు క్యూ మరియు ఆర్లు అనేటివి ఏకైకంగా వ్యవస్థితం అవుతాయి. దీన్నే ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ మరియు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అయ్యేటట్లు ఏ బి అనే రెండు ధనపూర్ణ సంఖ్యలకు ఇంకొక రెండు పూర్ణ సంఖ్యలు క్యూ మరియు ఆర్లు అనేటివి ఏకైకంగా వ్యవస్థితమవుతాయి. ఇదే యూక్లిడ్ భాగాహార నియమం. ఈ భాగాహార నియమం ఆధారంగా మనం ఒక రెండు సంఖ్యల యొక్క గాసాబాను కనుక్కోవచ్చు. సో గాసాబా గరిష్ట సామాన్య భాజకము. కింది తరగతుల్లో మనం రెండు సంఖ్యల యొక్క గాసాబా ఏ విధంగా కనుక్కోవాలని నేర్చుకున్నాం. ఇచ్చిన సంఖ్యల యొక్క ఉమ్మడి కారణాంకాలను రాసి అందులో అతిపెద్ద కారణాంకాన్ని గాసాబాగా తీసుకున్నాం. అదే కాకుండా మనకు భాగాహార ప్రక్రియ ద్వారా కూడా మనం గాసాబాగా కనుక్కున్నాం. ఒకసారి భాగాహార ప్రక్రియ ద్వారా మనం గాసాబాను ఏ విధంగా కనుక్కున్నామో ఒక ఉదాహరణ చూద్దాం. 80 మరియు 140ల గాసాబాను కనుక్కున్నాం. సో దీన్ని భాగాహార ప్రక్రియలో మనకు తెలుసు. ఫస్ట్ చిన్న సంఖ్యచే పెద్ద సంఖ్యను భాగించాలి. 80 చే 140ని భాగిద్దాం. 140లో ఎన్ని 80లు ఉన్నాయి? ఒకే 80 ఉంది. అంటే 80 140 నుండి ఒక్కసారే వెళ్తుంది. కాబట్టి 80 ఎక్కం 80. 140 నుండి 80 తీసివేస్తే మనకు శేషం 60 వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేసినాం? మనం ఎప్పుడూ చేసే భాగాహారానికి భిన్నంగా ఇక్కడ మనం మొదటి స్టెప్లో ఏదైతే భాజకం 80 ఉందో ఆ 80ని ఇప్పుడు మనం విభాజ్యంగా తీసుకుంటాం. మరి ఇక్కడ వచ్చిన శేషాన్ని భాజకంగా తీసుకుంటాం. సో ఇక్కడ శేషం ఎంత వచ్చింది? 60 వచ్చింది. ఇప్పుడు 60 అనేది ఈ స్టెప్లో మనకి ఏమవుతుంది? భాజకం అవుతుంది. ఇంతకుముందు స్టెప్లో ఉన్న భాజకం ఎవరు? 80. ఆ 80 ఇక్కడ ఏమవుతుంది? విభాజ్యం అవుతుంది. అంటే ఇప్పుడు 80ని మనం 60 చే భాగించాలి. సో 80లో ఎన్ని 60లు ఉన్నాయి? ఒకే ఒక్క 60 ఉంది. కాబట్టి 60 చేత 80ని భాగిస్తే 80 నుండి 60 ఒక్కసారే వెళ్తుంది. కాబట్టి 60 ఎక్కం 60. 80 నుండి 60ని తీసివేస్తే మనకు శేషం 20 వస్తుంది. సో ఇప్పుడు వచ్చిన శేషం ఎవరు? 20. ఇప్పుడు 20 మనకి ఏమవుతుంది? ఇక్కడ భాజకం అవుతుంది. ఇప్పుడు 20 చేత మనం ఎవరిని భాగించాలి? ఇంతకుముందు భాజకం ఏదైతే ఉందో దాన్ని భాగించాలి. ఇంతకుముందు భాజకం ఎవరు? 60. సో 60 ఇప్పుడు మనకు విభాజ్యం అవుతుంది. 20ని 60 చే భాగిస్తే అంటే 60లో ఎన్ని 20లు ఉన్నాయి? 3 20లు అయితే 60 అవుతుంది. కాబట్టి 20 ముళ్ళు 60. సో 20 × 3 = 60. 60లకి 60 తీసేస్తే మనకు శేషం ఎంత వచ్చింది? 0. సో ఇక్కడ మనకు శేషం 0 అయింది కాబట్టి మన భాగాహారం పూర్తయింది. సో ఇక్కడ మనకు భాజకం ఏ భాజకం చేత భాగిస్తే శేషం 0 వచ్చింది? 20 చేత. ఈ 20 మనకి ఏమవుతుంది? మనం తీసుకున్న రెండు సంఖ్యలు 80 మరియు 140ల యొక్క గాసాబా అవుతుంది. ఇది మనం 6వ తరగతిలో గాసాబాను భాగాహార పద్ధతిలో ఈ విధంగా కనుక్కున్నాం. ఇక్కడ మనకు తెలియకుండానే యూక్లిడ్ భాగాహార నియమాన్ని వినియోగించాం. అది ఎలాగో చూద్దాం. సో ఇప్పుడు యూక్లిడ్ భాగాహార నియమం ద్వారా ఇవే రెండు సంఖ్యల యొక్క గాసాబా కనుక్కున్నాం. సో ఇచ్చిన రెండు సంఖ్యల్లో పెద్ద సంఖ్యలు ఏ అనుకుందాం? A = 140, B = 80. సో ఇప్పుడు ఈ రెండు సంఖ్యలకు మనం యూక్లిడ్ భాగాహార నియమాన్ని వర్తింపచేద్దాం. ఏమిటి యూక్లిడ్ భాగాహార నియమం? A = BQ + R. ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు R లెస్ దాన్ B. సో ఇక్కడ మనం ఏ బి విలువలను ప్రతిక్షేపిస్తే మనకు ఏ ఎంత అనుకున్నాం? 140 =
బి ఎంత 80 ఇంటూ ఇప్పుడు మనం క్యూ విలువ తెలుసుకోవాలి. అంటే 140లో ఎన్ని 80లు ఉన్నాయి అనేది కావాలి మనకు. సో 140లో ఎన్ని 80లు ఉన్నాయి? ఒకే 80 ఉంది. 140 అనేది 80తో ఒకే ఒక్కసారి వెళ్తుందని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ భాగఫలం ఒకటి తీసుకుంటాం. 80 ఎక్కం 80. అప్పుడు 140 నుండి 80ని తీసివేస్తే మనకు శేషం ఎంత మిగులుతుంది? 60 మిగులుతుంది. సో ప్లస్ 60 రాస్తాం. సో మనకేమొచ్చింది? 140 = 80 × 1 + 60. ఇక్కడ 140 విభాజ్యం, 80 భాజకం, 1 భాగఫలం, 60 శేషం. సో 140 మరియు 80 అనే రెండు ధనపూర్ణ సంఖ్యలను తీసుకుంటే ఆ రెండు ధనపూర్ణ సంఖ్యలకు 140 = 80 × 1 + 60 అయ్యే విధంగా 1 మరియు 60 అనే ఇంకొక రెండు సంఖ్యలు వ్యవస్థితమైనవి. ఇక్కడ మనకు శేషం 0 కాలేదు కాబట్టి తిరిగి మనం యూక్లిడ్ భాగాహార నియమాన్ని భాజకం మరియు శేషంలపై వర్తింపచేయాలి. ఇక్కడ భాజకం ఎంత? 80, శేషం ఎంత? 60. అంటే ఇప్పుడు మనం ఏ బీలుగా 80 మరియు 60ని తీసుకోవాలి. సో 80ని 60 చేత భాగిస్తే, సో 80లో ఎన్ని 60లు ఉన్నాయి? ఒక్క 60 ఉన్నాయి. అంటే ఇక్కడ భాగఫలం 1 వస్తుంది. సో మనం ఏం రాయొచ్చు? 80 = 60 × 1 ప్లస్ ఎంత మిగులుతుంది? 80ని 60 చేత భాగిస్తే మనకు శేషం 20 వస్తుంది. కాబట్టి 80 = 60 × 1 + 20. సో ఈ సందర్భంలో మనకు 80 మరియు 60 అనే రెండు ధనపూర్ణ సంఖ్యలకు అనుగుణంగా 1 మరియు 20 అనే ఇంకొక రెండు పూర్ణ సంఖ్యలు వ్యవస్థితమైనవి. మరి ఈ సందర్భంలో శేషం 0 వచ్చిందా? రాలేదు. అంటే తిరిగి మనం భాగాహార ప్రక్రియను కొనసాగించాలి. మరి ఇప్పుడు మనం ఏ సంఖ్యలకు ఈ భాగాహార నియమాన్ని వర్తింపచేయాలి? వెరీ గుడ్, భాజకం మరియు శేషంలపై. ఇక్కడ భాజకం ఎవరు? 60, శేషం ఎవరు? 20. సో 60 మరియు 20లపై యూక్లిడ్ భాగాహార నియమాన్ని వర్తింపచేస్తే అంటే 60 = 20 ఇంటూ 20 చేత 60ని భాగిస్తే మనకు వచ్చే భాగఫలం ఎంత? 60లో మనకు 3 20లు గలవు కాబట్టి భాగఫలం 3 వస్తుంది. సో 20 × 3, 60 = 20 × 3, 23 60 అవుతుంది. ఇంకా శేషం ఏమి మిగిలిలేదు కాబట్టి +0 రాస్తాం. సో ఈ సందర్భంలో మనకు శేషం 0 వచ్చింది. కాబట్టి ఇక్కడతో భాగాహారం పూర్తయిపోయింది. ఈ సందర్భంలో మనకున్న భాజకం ఎవరు? శేషం 0 వచ్చిన ఈ స్టెప్లో భాజకం 20. కాబట్టి 20ని మనం తీసుకున్న రెండు సంఖ్యలు 180 మరియు 40ల యొక్క గాసావా అవుతుంది అంటాం. ఇక్కడ ఈ సోపానాలన్నింటినీ గమనిస్తే ప్రతి స్టెప్లో మనం యూక్లిడ్ భాగాహార నియమాన్ని వర్తింపజేసినాం. ఎప్పటిదాకా వర్తింపజేసినాం అంటే మనకు శేషం 0 వచ్చేంత వరకు వర్తింపజేసినాం. సో ఎప్పుడైతే శేషం 0 వచ్చిందో ఆ స్టెప్లో ఉన్న భాజకాన్ని మనం గాసాబాగా ఇచ్చిన సంఖ్యల గాసాబాగా తీసుకుంటున్నాం. సో ఈ మొత్తం ప్రాసెస్ను, ఈ మొత్తం విధానాన్ని మనం యూక్లిడ్ భాగాహార శేష విధి అంటాం. యూక్లిడ్ భాగాహార శేష విధి అంటాం. యూక్లిడ్ భాగాహార శేష విధి అంటే ఇచ్చిన రెండు సంఖ్యలపై యూక్లిడ్ భాగాహార నియమాన్ని అనువర్తింపజేస్తూ శేషం 0 వచ్చేదాకా కొనసాగిస్తాం. ఎప్పుడైతే శేషం 0 వచ్చిందో ఆ సోపానంలో వచ్చిన భాజకాన్ని, ఆ స్టెప్లో వచ్చిన భాజకాన్ని ఇచ్చిన సంఖ్యల గాసాబాగా పరిగణిస్తాం.